విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యేష్ఠ నక్షత్రం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 69 నుంచి 72 వరకు. ఫలితం: ఆధిపత్యం, నాయకత్వ లక్షణాలు మరియు అడ్డంకులు లేని విజయం. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. జ్యేష్ఠ నక్షత్రము 1వ పాదం. శ్లోకం: వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్థి పరమస్పృష్ట సుష్ట పుష్ట శుభేక్షణః. తాత్పర్యం: ప్రయత్న స్వరూపుడును, శాశ్వతమైన వాడు, భక్తులకు ఉన్నత స్థానం ఇచ్చువాడు మరియు శుభకరమైన చూపులు గలవానికి నమస్కారం. జ్యేష్ఠ నక్షత్రము 2వ పాదం. శ్లోకం: రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. తాత్పర్యం: ఆనందమును ఇచ్చువాడు, దోషము లేనివాడు, ధర్మస్వరూపుడు మరియు శక్తిమంతులలో అత్యుత్తమ శ్రేష్ఠుడైన విష్ణువునకు నమస్కారం. జ్యేష్ఠ 3వ పాదము. శ్లోకం: వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ ప్రదు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. తాత్పర్యం: వైకుంఠవాసి, ప్రాణములను ఇచ్చువాడు, శత్రువులను సంహరించేవాడు మరియు ఇంద్రియ జ్ఞానమునకు అందని వానికి నమస్కారం. జ్యేష్ఠ నక్షత్రము 4వ పాదం. శ్లోకం: ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. తాత్పర్యం: కాలస్వరూపుడు, చూడముచ్చటైన వాడు, భక్తులపై దయగలవాడు మరియు లోకమునకు విశ్రాంతినిచ్చే వాడైన ప్రభువునకు నమస్కారం.